మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇంకా కూడా లోతైన ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఎలా ముద్దాయి దొరికిపోయాడు మాకనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ మేమంతా కూడా అసర్టైన్ చేస్తుంది. దీనికి ప్యారలల్గా ఒక కుట్ర జరిగింది. ఆ కుట్ర ఏంటంటే, ఏదైతే ఈ హత్య జరిగిందో, ఇతను వైసీపీ కార్యకర్త, దాదాపు ఇతను కూడా చనిపోయిన అతను కూడా వైసీపీ సింపథైజర్, ఇతనే వేరే పార్టీ కూడా కాదు. కానీ గ్రామంలో, దర్గా అనే గ్రామంలో ఉండి రాజకీయాలను అడ్డం పెట్టి దీనిలో రాజకీయ కోణం ఉంది, దీంట్లో రాజకీయ కోణం ఉందని కేసుని తప్పుదారి పట్టించి పోలీసు మీద ఒత్తిడి పెట్టడానికి ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అది ఎంత దూరం ప్రయాణం చేసిందంటే, అక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద పడి ఇల్లంతా పగలగొట్టి నువ్వే దొంగ అని చెప్పేసి నువ్వే అని చెప్పి, అక్కడ వాళ్ళకు సంబంధించిన ఇద్దరు వ్యక్తుల దగ్గర వాడు మోటార్ సైకిల్లో మొబైల్ తీసుకుని వచ్చి, ఆ మొబైల్ చీనా ఫకన్స్ లో దొరికింది. మేము ఇంతమంది సీన్లో దొరకని ఒక మొబైల్ చీనా ఫకన్స్ లో ఫలానా ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన మొబైల్ దొరికిందని ఆ మొబైల్ తీసుకొచ్చి ఎస్ఐకి ఇచ్చి, ఎస్ఐ ఆ మొబైల్ ని అనలైజ్ చేయకుండా ఆ ప్రతిపక్ష నాయకుడు చంపేశాడు, ఇది పొలిటికల్ మర్డర్ కింద దీన్ని మార్చడానికి ప్రయత్నం చేసి దాని మీద ఒక ధర్నా చేసి ఆ శవాన్ని ఎత్తనీయమని చెప్పి, ఇది రాజకీయ కోణం ఉందని చెప్పేసి ఈ కేసుని ఒరిజినల్ స్థాయిలోని పోనీయకుండా దీని ఒక పక్క స్థాయిలోకి నేను తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం 100% జరిగింది. 100కి 100 పాళ్ళు జరిగింది. ఇంత నీచ రాజకీయమైన, ఇంత హేయమైన రాజకీయం, ఇంత పోలీసు మీద ఒత్తిడి, వాస్తవాన్ని బరీ చేయాలా, దాన్ని తప్పుదారి పట్టించాలా, అబద్ధాన్ని నిజం చేయాలా, పోలీసుని ఒత్తిడిలోకి నెట్టాలా, దర్యాప్తుని పక్కదారి పట్టించాలని ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కడికి మాత్రం ఈ కేసులో నేను గుణపాఠం నేర్పించాలని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది చాలా తప్పు. ఎవడు నేరం చేస్తే వాడు తప్పు చేసిన ఇద్దరు జూనియర్స్ తెలియకుండా ఇరుక్కున్నారు. మనమేం రక్షించలేము వాళ్ళకి ఏ సంబంధం లేదు. వాడు ఏదో వీడి దగ్గర పనిచేశారు కాబట్టి వాడు పిలిస్తే వచ్చి అనవసరంగా నేరంలో ఇరుక్కున్నారు. కొంత దయా జాలి ఉంటే ఉండొచ్చు మనకి, కానీ మనం చేయగలిగాం ఏం చేయలేము. ఎవడైతే చంపాడో వాడికి అసలు ఏమీ చేయలేము. అట్లా కాకుండా ఒక నేరానికి సంబంధం లేని వ్యక్తుల్ని కేసులో పెట్టాలని కుట్ర ఏంటి? దీనికి ఈ కుట్ర ఏంటి? ఈ కుట్ర కోసం ఇంకొక కుట్ర ఏంటి? దీనికి పోలీసు మీద ఒత్తిడి ఏంటి? పోలీసుని తప్పుదారి పట్టించే ఈ నీచ రాజకీయం ఏంటి? చాలా తప్పు. ఇది పాషాణ రాజకీయం అన్నాలా, నీచ రాజకీయం పడు. ఇదే పొరపాటు జరిగి నిజంగానే తప్పుదారి పట్టి ఎవడో అమాయకుల్ని మర్డర్ కేసులో మనం జైలుకు పంపించేసేస్తే ఎవడికో సంతోషం వేస్తుంది. కానీ ప్రొఫెషనల్ పోలీసు మీద అంత ఒత్తిడి పెట్టి ఆఖరికి శవాన్ని కూడా తీయకుండా ధర్నా చేసి దొరకని వస్తువు దొరికిందని చూపించి ఈ రోజు కూడా అదే రకంగా ఒక రూమర్స్ క్రియేట్ చేసి ఈ ప్రయత్నం చేసిన ఏ వ్యక్తిని కూడా వదిలే ప్రసక్తి లేదు, వదలను కూడా. ఇది కూడా మీ పత్రికా విలేకరులు కూడా ఇలాంటి వాటి ఇది కాదు పద్ధతి, ఇది తప్పు, ఇది ధర్మం కాదు, ఈ విధంగా చేయకూడదు అని మీ యొక్క హెల్ప్ కూడా అడుగుతున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా వ్యక్తిగత మనుషులు ఉంటారు, వ్యక్తిగతంగా వాళ్ళకు వాళ్ళకునే ఉంటాయి. దర్యాప్తు పూర్తి కాకుండానే పార్టీల గురించి ఎప్పుడో రాజకీయాలు వస్తే ఓట్లు వచ్చినప్పుడు చేసుకునే రాజకీయాలు రోజు కూడా ప్రతిదీ కూడా రాజకీయాలకి అంటగట్టి రాజకీయ కోణంలోనే దాన్ని సమస్యలు సృష్టించాలని అంటే పోలీసు వ్యవస్థకి ఎంత స్ట్రెయిన్, ఎంత శ్రమ, ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుని ప్రజలందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఈ కూడా విషయం తెలుసుకోవాలని చెప్తాను. వాస్తవంగా మీరనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు మైనర్లు అనేది, మేజర్లు అనేది మనం గీసుకున్న గీత, దానికి అది ఒక పెద్ద సబ్జెక్ట్ అది. కానీ ఈ మధ్య కొంచెం ఈ మద్యానికి పిల్లకాయలు అలవాటు పడలేదని నేనేం అన్నాను. కాకపోతే దానికి ప్రొహిబిషన్ ఉంది. ఏ వయసు వాళ్ళకి సిగరెట్ ఇవ్వాలి, ఏ వయసు వారికి మద్యం ఇవ్వాలనేది ప్రొహిబిషన్ ఉంది. అది వేరే యాంగిల్ కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టి దాని మీద జరిగే యాక్షన్ ఖచ్చితంగానండి. ఇప్పుడు నేను ఈ ప్రశ్న మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు నాకు తెలుసు ఆ రోజు మైనర్లు లిక్కర్ ఏం తీసుకోలేదు.